Today, let's learn 56th name of Lord Vishnu as per Vishnu Sahasranama Stotra. ఈరోజు మనము విష్ణు సహస్రనామంలో 56వ నామం చూస్తాము. శాశ్వతః శాశ్వతః శాశ్వతః. వన్ హూ ఈజ్ ఎటర్నల్ ఈజ్ శాశ్వత. ఎప్పటికీ ఉండేటువంటి వాడే శాశ్వతుడు. ద లార్డ్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద పాస్ట్, ద ప్రెజెంట్ అండ్ ద ఫ్యూచర్. భూత భవిష్యత్ వర్తమానులు మూడిట్లోపల ఉండేటువంటి వాడు భగవంతుడు. అజో నిత్య శాశ్వతోయం పురాణం. దిస్ ఈజ్ హౌ కద్దోపనిషత్ డిస్క్రైబ్స్ ద లార్డ్. లార్డ్ మహావిష్ణు, ద పరమాత్మ, ఈజ్ అన్బార్న్, పర్మనెంట్, ఎటర్నల్ అండ్ ఏన్షియంట్. అతను మహావిష్ణువు పురాతనమైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, పుట్టుకనే లేనటువంటి వాడు, ఎప్పటికీ ఉండేటువంటి వాడు. హీ ఈజ్ ఎలిమినేటర్ ఆఫ్ టైమ్ అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ అన్అఫెక్టెడ్ బై టైమ్. ఆయన్నే సమయాన్ని ఉత్తేజపరిచేవాడు కాబట్టి ఆయన సమయం ద్వారా, టైం ద్వారా అఫెక్ట్ అవ్వడు అనమాట. హీ ఈజ్ నాట్ లిమిటెడ్ బై టైమ్. ద లార్డ్ హూ ఈజ్ ద విట్నెస్ ఆఫ్ ఆల్ బర్త్స్, విట్నెస్ ఫర్ ఆల్ బర్త్స్ అండ్ డెత్స్, ఈజ్ హిమ్సెల్ఫ్ వితౌట్ బర్త్ ఆర్ డెత్ అండ్ ఈజ్ ఎటర్నల్. ఆయన పుట్టుక చావులని అన్నింటినీ చూస్తూ ఉంటాడు కానీ ఆయనని పుట్టుక చావులు ఏమీ చేయలేవు. ఆయన శాశ్వతుడు, ఎటర్నల్, ఎప్పటికీ ఉండేటువంటి వాడు. ఆల్ ద మెటీరియల్ థింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్. మ్యాన్ పాసెస్ త్రూ ఇన్ఫాన్సీ, అడోలసెన్స్, యూత్ అండ్ ఓల్డ్ ఏజ్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఎఫెక్టెడ్ త్రూ చేంజెస్. మనిషి తన యొక్క రూపము మార్చుకుంటూ ఉంటాడనమాట. చిన్నప్పుడు ఒక రకంగా, మధ్య వయస్సుకి ఒక రకంగా. అంటే ఇక్కడ చిన్న పిల్లవాడి నుంచి యువకుడు, యువకుడి ద్వారా ఓల్డ్ ఏజ్, ముసలివాడవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ భగవంతునికి అలా కాదు. బట్ మ్యాన్స్ ఈగో మేక్స్ హిమ్ యాక్ట్ యాజ్ దో హీ ఈజ్ ఎటర్నల్ ఈవెన్ దో హీ ఈజ్ మార్టల్. అయినా కూడా మార్టల్ అంటే ఎప్పటికైనా అని చనిపోయేవాడే అనమాట. నో వన్ కెన్ ఫోర్సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ద నెక్స్ట్ మూమెంట్. ఒక నెక్స్ట్ మూమెంట్, ఒక క్షణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియదు. ఈవెన్ అవర్ లైఫ్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఈజ్ నాట్ పర్మనెంట్. మన రిలేటివ్స్ వద్ద కానీ, బంధువుల దగ్గర కానీ, మన యొక్క ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్, మన యొక్క ఫ్యామిలీ దగ్గర కానీ శాశ్వతమైనటువంటిది కాదు. 1/2 ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ స్పెంట్ ఇన్ స్లీప్. సగం కాలం, జీవితకాలము నిద్రలోనే గడిపేస్తాము. ఫర్ ద ఫస్ట్ 15 years ఆఫ్ అవర్ లైఫ్ we are in our adolescent state and unaware of what life in reality is. మనకు మొట్టమొదటి 15 సంవత్సరముల వరకు ఏం జరిగినా కానీ తెలుసుకోలేని స్థితిలో ఉంటాము, అడోలసెన్స్లో ఉంటాము. అంటే లైఫ్ అంటే ఏంటి అనేటువంటిది తెలియని స్థితి. ఫర్ ఏ లాంగ్ పీరియడ్ వీఆర్ డీబిలేటెడ్ బై డిసీజెస్. ఎంతో కాలము మనల్ని ఏవేవో రోగాలు వచ్చి అవి కూడా బాధిస్తూ ఉంటాయి. ఇన్ షార్ట్, ఈవెన్ ఫర్ ఎ మ్యాన్ హూ లివ్స్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 70, ఓన్లీ 10 to 15 years అలోన్ విల్ బి అవైలబుల్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్. ఈ యొక్క మొత్తం 70 ఏళ్ళు ఒక మనిషి బతికి ఉన్నాడని అనుకుంటే దాంట్లో 15 సంవత్సరాలు మాత్రమే, 10-15 సంవత్సరాలు మాత్రమే ఆయన ఏదైనా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సమయం ఉంటుంది. ఈవెన్ ది స్మాల్ స్పాన్ ఆఫ్ టైమ్ ఈజ్ యూటిలైజ్డ్ బై మ్యాన్ ఫర్ అచీవింగ్ హిస్ డిజైర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ గుడ్ డీడ్స్. ఆయనతో ఉన్నటువంటి యొక్క కాలాన్ని కూడా మనిషి తన యొక్క కోరికలను ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అంటే తన యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తాడు తప్ప మంచి పనులు, మంచి కార్యాలు చేయడానికి ఉపయోగించాడు. ఇన్ ద ఆధ్యాత్మ రామాయణ అండర్ ద టైటిల్ లక్ష్మణోపదేశం, అడ్వైస్ టు లక్ష్మణ, తుంచత్ ఎలక్చట్టన్ సింప్లిఫైస్ ఫర్ అస్ ది అడ్వైస్ గివెన్ బై శ్రీ రామ ఇన్ దీస్ వర్డ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రెఫరెన్స్ వస్తుందన్నమాట అరణ్యకాండం లోపల నుంచి. భోగంగలేలం క్షణప్రభచ్చంచలం వయేగన నష్టమాం ఆయుస్సుక్మూర్ఖనీ వహ్ని సంతాపతస్లో హస్తంభూ బిందునా సన్నిభం మర్త్యజనామం క్షణభంగురం. దీని యొక్క అర్థము, when a drop of water falls on a heated piece of iron, it disappears immediately.
ఒక వేడి పెన్నం మీద ఒక నీటి చుక్క పడితే అది వెంటనే ఆవిరైపోతుంది, ఉండనే ఉండదన్నమాట. శ్రీరామ రిమైండ్స్ లక్ష్మణ దట్ ఇన్ ది సేమ్ వే ఏ మ్యాన్స్ లైఫ్ ఇస్ ట్రాన్షియంట్ లైక్ ఎ ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్. అలాగే మనిషి యొక్క జీవితం కూడా ఒక ఫ్లాష్ ఆఫ్ లైట్ లాగా వెంటనే మారిపోతుందన్నమాట. శ్రీరామ కంటిన్యూస్ హిజ్ అడ్వైస్ దస్. ఇంకా ఏం చెప్తున్నాడంటే లక్ష్మణునికి, చక్షురశ్వరేణ గలస్తత్మనాం దర్ధురం భక్షంతీన్న పక్షికూపలే కాలాహినా పరిగ్రస్తమాం లోకవుం ఆలోలచత్తే స భోగంగల్ తయేతును. ఇది తమిళం లోపల ఉండేటువంటి యొక్క రామాయణము మనకు ఇవాళ వచ్చింది. A frog that has become a prey to a snake and in the snake's mouth may still put out its tongue to catch its own prey. ఎప్పుడైతే ఒక కప్పని ఒక పాము మింగేయడానికి పాము నోట్లోపలికి తీసుకుంటే ఆ కప్ప తినేటువంటి యొక్క ప్రే ఏదైతే ఉందో జీవి, ఆ జీవి కోసం నాలుకను చాపినట్టుగా ఉంటుందన్నమాట మనిషి యొక్క జీవితం. As meaningless as the action of the frog is the attempt of man wandering about to satisfy his desires and cravings, even when he is in the grip of serpent. అంటే కాలం అనేటువంటి ఒక సర్పం యొక్క నోటి లోపల మనం అందరం చిక్కుకొని ఉన్నా కూడా మనకు కావలసిన పదార్థాన్ని మనము ఏ విధంగా అయితే ఆస్వాదించాలని ప్రయత్నిస్తుంటామో ఈ కప్ప ఎగ్జాంపుల్ ద్వారా మనకు ఈ యొక్క శ్లోకంలో వచ్చిందనమాట. The serpent is the time. Sri Rama informs Lakshmana that man's life is not eternal and whatever little time he gets in this world should be spent in doing good deeds, dedicating himself to the immortal Lord. This is the message of this word Shashvata. Shashvata అంటే లార్డ్ ఎప్పటికీ ఉంటాడు, ఆ లార్డ్ కోసం మనం మంచి పనులు చేయాలనేటువంటిది శ్రీరాముడు లక్ష్మణునికి చెప్పినట్టుగా మనకు ఇక్కడ శ్లోకము వచ్చింది. కాబట్టి ఈరోజు నామము శాశ్వతః శాశ్వతః శాశ్వతః. Thank you for watching entire video. I request you all to subscribe to my YouTube channel and at the same time pass it on to share it with your friends who have been reciting Vishnu Sahasranama Stotra so that they will be benefited. At the same time, when they are getting benefited, we both benefit. Thank you so much. Happy day to you all.